దాదాపు 40 రోజుల తర్వాత టీమిండియా మళ్లీ బరిలో దిగబోతోంది. భారత్ గడ్డపైనే బంగ్లాదేశ్ను ఎదుర్కోబోతోంది. సెప్టెంబర్ 19న తొలి టెస్ట్ ఆడబోతోంది. 2 మ్యాచ్ల సిరీస్ను స్వీప్ చేయడమే టార్గెట్గా బరిలో దిగబోతోంది. ఈ సిరీస్లో టీమిండియానే హాట్ ఫేవరెట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. పైగా సీనియర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కీలకంగా నిలవబోతున్నారు. పంత్ రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. టీమిండియాకు అశ్విన్, జడేజా అడ్వాంటేజ్. జస్ప్రీత్ బుమ్రా ఎంట్రీతో పేస్ విభాగం కూడా బలపడింది. ర్యాంకుల్లోనూ భారత జట్టు టాప్లో ఉంది. ఫేస్ టు ఫేస్ రికార్డులు సైతం టీమిండియాకు ఫేవర్గా ఉన్నాయి. ఇప్పటి వరకు 13 మ్యాచ్ల్లో బరిలో దిగితే 11 మ్యాచ్ల్లో ఇండియానే గెలిచింది. 2 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఇంతవరకు బంగ్లాదేశ్ గెలవలేదు. కానీ ఈసారి ఫలితాన్ని మార్చేస్తామంటోంది. గెలవడానికే భారత్ గడ్డ మీద అడుగు పెట్టామని చెబుతోంది. ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. అందుకే లెక్కలు మార్చేస్తామని ఈసారి బంగ్లాదేశ్ బలంగా చెబుతోంది. ఇటీవలే పాకిస్తాన్లో బంగ్లా జట్టు విశ్వరూపం చూపించింది. ఆడిన 2 టెస్టుల్లోనూ గెలిచింది. బలమైన పాకిస్తాన్ను కంగు తినిపించింది. వరుసగా 2 మ్యాచ్ల్లో గెలవడంతో బంగ్లాదేశ్ ఎప్పుడు తగ్గనంటోంది. టీమిండియా జోరుకు బ్రేక్ వేయడమే టార్గెట్ అంటోంది. 2 మ్యాచ్ల్లోనూ ఓడిస్తామని కాస్త ఎక్కువగానే స్పందిస్తోంది. 5 రోజుల పోటీ ఇస్తామంటోంది. ఆఖరి సెషన్లో మ్యాచ్లను గెలుస్తామని నమ్మకంగా చెబుతోంది. ప్రణాళికలను అమలు చేస్తే ఫలితాలు అవే వస్తాయంటోంది. 5 రోజులు అద్భుతంగా ఆడటమే తమ లక్ష్యమంటోంది. అద్భుతంగా రాణిస్తే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు వస్తాయంటోంది. బంగ్లాదేశ్ కామెంట్స్ చూశాక భారత అభిమానులు స్పందిస్తున్నారు. మాటల కంటే ఆటలో దూకుడు చూపించాలంటున్నారు. అతిగా ఆలోచించకూడదని బంగ్లాదేశ్ జట్టును హెచ్చరిస్తున్నారు. టీమిండియాకు పోటీ ఇవ్వడం అంత ఈజీ కాదంటున్నారు. ప్రస్తుతం వరల్డ్లోనే భారత జట్టు నెంబర్ 1 అని తేల్చి చెబుతున్నారు. అయితే బంగ్లాదేశ్తో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే అని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ప్రత్యర్థి అండర్ డాగ్ అయినా లైట్ తీసుకోవద్దంటున్నారు. పిచ్లు ఎలా స్పందించినా టాప్ క్లాస్ ఆట తీరును చూపించాలంటున్నారు. బంగ్లాదేశే కదా అనుకుంటే డేంజర్ తప్పదంటున్నారు. శ్రీలంక టూర్లో వన్డే సిరీస్ ఓటమిని మర్చిపోవద్దంటున్నారు. మొత్తంగా బంగ్లాదేశ్ కూడా మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తోంది. సిరీస్కు ముందు తాము గెలవడానికే వచ్చామంటూ సంకేతాలు పంపుతోంది. సిరీస్పై ఆసక్తి పెరిగేలా చేస్తోంది.